హాయ్! హలో! నమస్తే. సో, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏఐ ద్వారా ఒక ఇమేజ్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి? అలాగే ఆ వచ్చిన ఇమేజ్‌ని మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీలో ఎలా కంటిన్యూ చేయాలి? అండ్ ఆ వచ్చిన ఇమేజ్‌తోని మనం వీడియో ఎలా జనరేట్ చేసేయాలనేది. సో, ఇది మెయిన్‌గా షార్ట్స్‌కయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. లాంగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ గురించి చెప్తాను కాబట్టి. సో, ఈ వీడియోని మీరు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకయితే చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మెయిన్‌లీ కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. సో, అస్సలు సోది లేకుండా డైరెక్ట్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ఇవన్నీ నేను క్రియేట్ చేసిన షార్ట్స్ అండి. సో, ఇలాంటివన్నీ క్రియేట్ చేసి నేను నార్మల్‌గా షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ షార్ట్స్ నేను ఎలా రెడీ చేస్తాను, ఒక ఇమేజ్ ఎలా రెడీ చేసుకుంటాను, ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ ఎలా రెడీ చేస్తాను, ఆ ఇమేజ్‌ని వీడియోలాగా ఎలా చేంజ్ చేస్తాను అనే దాని గురించి వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు అందులో ఏదైనా అర్థం కాకపోతే నార్మల్ కామెంట్‌లో కూడా అడగొచ్చు. నేను ఆన్సర్ చేస్తాను. సో, మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒక్కసారి వీడియోని వెళ్లి చూడండి. నేను కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ మీరు వెళ్లి అందులో లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ వీడియో అయితే చూడొచ్చు. సో, మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.